మేము ఎలా ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఒక దాడి జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దశాబ్దాల నుంచి చిరంజీవి గారు వేసిన ఆరోపణ ఉన్నది, జానారెడ్డి గారి మీద ఆరోపణ పడ్డది, పొన్నం ప్రభాకర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వేసిరు, రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారి మీద వేసిరు. ఇలా ప్రభుత్వంలోకి వచ్చింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఆరోపణలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కేసులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీద అలిగేషన్స్ ప్రూవ్ అయినవి ఉన్నాయి. జరగలేదు. రామకృష్ణ హెగ్డే ఏమైంది తెలియదా మనకి? వాటర్ గేట్ స్కామ్ ఏమైంది? ప్రెసిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బోఫోర్స్ అనేది అది వేరు, మళ్ళీ రాజీవ్ గాంధీ గారు బోఫోర్స్ వేరండి. నేనేది దీని గురించి మాట్లాడుతున్నా. వాటర్ గేట్ లో ఫస్ట్ అమెరికన్ హిస్టరీలో ప్రెసిడెంట్ రిజైన్ చేశాడు కదా, దిగిపోయినాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చేశారు, చాలా మంది మీద ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ అన్నట్టుగా ఉంది కేసు. ఇది దొరికిన ఆఫీసర్స్ అందరూ, సరే మీకు అంత నమ్మకం ఉంటే మంచిది, నేనేం కాదనను. ఆఫీసర్స్ అందరూ ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళకి అక్కడ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ అంటే ఇక నేను రాధాకిషన్ రావు గాని, అది దుబాయ్ లో ఉన్న ప్రభాకర్ రావు గారు గాని అంటే అన్నమంటారు గానీ ఎలక్షన్ సమయంలో పైసలు పోతున్నాయంటే సీజే చేస్తారు. సీజ్ చేస్తే బాగానే ఉండు, సీజ్ చేయకుండా తీసుకుపోయి మీ పార్టీ క్యాండిడేట్లకు ఇచ్చి పంచారంట కదా, అది కూడా చెప్పారు. కోర్టు చెప్పలేదు, కోర్టు చెప్పలేదండి. అనుకోండి నేను కూడా వెంకటకృష్ణ అని ఒక పేరు అక్కడ వేసేస్తారు. తర్వాత దశాబ్దం పడుతుంది కోర్టులో. సో పాయింట్ ఏంటంటే, బాటం లైన్ వాళ్ళు ఏంటంటే మా పార్టీ మీద వీళ్ళు, ఎందుకంటే మళ్ళా నేను అంటున్నది కూడా అదే. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న ఈ కేస్, టెలిఫోన్ ట్యాపింగ్ కేస్ అండ్ ఆల్రెడీ ట్రయల్లో ఉన్న లిక్కర్ స్కామ్, రైట్? ఇవి రెండు మీ పార్టీని తీరం చేరుస్తాయా, ముంచేస్తాయా సముద్రంలో? దీనికే సింపుల్ గా చెప్తా. బాటమ్ లైన్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా వీళ్ళందరూ కేసీఆర్ గారు ప్రతిదాన్ని ఉద్యమంతో లింక్ పెట్టు. అరే మా అక్కడ కేసీఆర్ అంటే ఉద్యమాన్ని ఎరేజ్ చేస్తారా? ఉద్యమం వేరు, ఇది వేరు. ఉన్నారు. ఉద్యమం చాలా పవిత్రమైంది సార్, దాని ఎలా కాదంటాం? పవిత్రమైన ఉద్యమ నాయకుని గురించి మాట్లాడొద్దు అంటే చెప్తే ఎట్లా? నేను చెప్పేది వినండి. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని ఆంధ్ర నుంచి వచ్చిండు అని మాట్లాడింది వీళ్ళు గారా? ఎవరో ఒకరిద్దరు అంటారు. అయ్యో పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి అయింది కదా ఆయన, ఒకరిద్దరు ఎందుకు? నువ్వు కూడా జూబ్లీస్ లో 2-3 ఇల్లు చూసినావు కదా అప్పుడు, తెలంగాణ వచ్చినాక ఈ ఇల్లు మనయే వీళ్ళందరూ నిలబొట్టాలని. నేను ఇక్కడ చూసాను. బాల్క సుమన్ మీ బ్యాచ్ వాళ్ళు కొంతమంది అప్పుడు ఓయూ మీరందరూ కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్న. డిఫమేషన్ వేయాల్సి వస్తుంది మళ్ళీ వేస్తే, మళ్ళీ మీరు ముందే నాకే కిరాయి ఇంట్లో నాకు లాయర్ చెప్పు. నేను అనేది ఏంటంటే, ఆన్ సీరియస్ లైన్, ఈ కొత్త ఆరోపణలు కాదు, వీళ్ళు పైసలు వసూలు చేసి ఉద్యమం పేరు మీద